రాజమండ్రి ఎస్బీఐ కాలనీ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్థానిక ఎస్బీఐ కాలనీలో స్మార్ట్ ఫ్యూచర్ పార్క్ ఏర్పాటు చేశామని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్రికెట్ బాక్స్ తో కూడిన ఈ పార్కులో వెలుగులు యాప్ ఆధారితంగా ఏర్పాటు చేశామని తెలిపారు. బుధవారం ఉదయం ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి స్మార్ట్ ఫ్యూచర్ పార్క్ ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ స్థానికులు దీని నిర్వహణ చూసుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఓ పార్కు అభివృద్ధి చేసి దాన్ని చూడ్డానికి అక్కడకు రండి అని జనాలకు చెప్పేవారని, కూటమి అధికారంలోకి వచ్చాక జనం ఉన్న చోటకే అభివృద్ధి తీసుకువెళ్తున్నామని చాలా గర్వంగా చెబుతున్నామని ఎమ్మెల్యే వాసు అన్నారు. అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదం కలిగిస్తున్నామని అన్నారు. చెప్పినట్టే చేయడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రాజమండ్రిలో బాక్స్ క్రికెట్లో నెంబర్ 1 ఆ పార్కులో ఉందన్నారు. ఇదేదో ప్రైవేట్ సైట్స్లో ప్రైవేట్ ఏజెన్సీ నడిపేది కాదన్నారు. కార్పొరేషన్ వాళ్ళు అభివృద్ధి చేసి పార్కులో బాక్స్ క్రికెట్ ఉందన్న విషయం అందరూ గమనించాలన్నారు. అలాగే షటిల్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే, అవుట్డోర్ జిమ్, చుట్టూ లైటింగ్, వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ, ఆటోమేటిక్ యాప్ కంట్రోల్ లైటింగ్ ఇటువంటివన్నీ ఈ పార్కులో ఉన్నాయని ఎమ్మెల్యే వాసు వివరించారు. గతంలో వైసీపీ వాళ్ళు చీకట్లో ఉంచారని, ఇప్పుడు కూటమి వెలుగులు నింపిందని ఆయన ఎద్దేవా చేశారు. యాప్ ద్వారా లైటింగ్ ఆపడం, వెలిగించడం చేసి చూపించారు. క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్టాట్యూ మాదిరిగా ఒక బొమ్మ తయారు చేసి కూర్చున్నట్లు ఉందని, ఇది కూడా సెల్ఫీ పాయింట్ అవుతుందని ఎమ్మెల్యే వాసు అన్నారు. అన్ని పార్కులు అభివృద్ధి చేస్తామని, అతి దగ్గరలో థీమ్ బెస్ట్ పార్కులు 2 ప్రారంభించుకోబోతున్నామని ఆయన అన్నారు. నిర్వహణ కూడా స్థానిక ప్రజలు బాధ్యతగా తీసుకుంటే ఇంకా బాగుంటుందని అన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా సరే గత వైసీపీ వాళ్ళ మాదిరిగా లైట్స్ కింద ఫోటో, బటన్ నొక్కినట్లు ఓ ఫోటో పెట్టుకోవడం లేదని అన్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా ప్రారంభించామని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత స్కీమ్లో నగరాల సుందరీకరణ చేయాలన్నది లక్ష్యమన్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వాసు 30 పార్కులను డిజైన్ చేసి అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాల వారికి ఆహ్లాదకర వాతావరణం అందించాలని భావించడం అభినందనీయమని అన్నారు. పార్కులు అభివృద్ధి చేయడమే కాకుండా స్థానిక పెద్దల సహకారంతో నిర్వహణ చేపట్టడం ఆనందించదగ్గ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో మేము చెప్పేవాళ్ళం, గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక పార్క్ డెవలప్ చేసి ప్రజలందరినీ మేము చేసిన దాన్ని చూడడానికి అక్కడికి రండి అని అనేవారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడికి అభివృద్ధిని మేము తీసుకెళ్తున్నాం, చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. వారి యొక్క డోర్ స్టెప్స్ దగ్గరికి మేము తీసుకెళ్తా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ఏదో ఒక కంబాల్చేరు పార్క్ చేసేసి నగరంలో పార్కులను అలా చేసాం ఇలా చేసామంటే కాదు. ప్యాకేజ్ 1లో 7 పార్కుల్ని మేము అభివృద్ధి చేసాం. 7 పార్కుల్లో ఒక పార్క్ని ఈరోజు మేము అధికారికంగా పెద్దలు శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారు, మా కూటమి నాయకులు, స్థానిక ప్రజానికం వాళ్ళందరి యొక్క సమక్షంలో దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లోని మీరు చూసినట్టయితే మేజర్ హైలైట్స్, ఒక మంచి బాక్స్ క్రికెట్ ఉంది. నాకు తెలిసి రాజమహేంద్రవరంలో బాక్స్ క్రికెట్లో నెంబర్ 1 కింద ఇదే ఉందన్న విషయం మనందరూ కూడా గమనించాలి. అదేదో ప్రైవేట్ సైట్స్లో ప్రైవేట్ ఏజెన్సీస్ నడిపేది కాదు. ఇది కార్పొరేషన్ వారు నిర్మించిన పార్కులో, డెవలప్ చేసిన పార్కులో ఈ బాక్స్ క్రికెట్ ఉందన్న విషయం అందరూ కూడా గమనించాలి. ఇంకోటి షటిల్ కోర్ట్, మరొకటి చిల్డ్రన్స్ ప్లే ఎరేనా, ఇంకోటి అవుట్డోర్ జిమ్,
లైటింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చుట్టూ చేయడం జరిగింది. హైమాస్ట్ లైట్స్ కూడా చాలా బాగా ఏర్పరిచారు. వాకింగ్ ట్రాక్ అండ్ గ్రీనరీ, వాకింగ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. గ్రీనరీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. అన్నిటికి మించి ఈ స్మార్ట్ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్క్లో లేని విధంగా ఈ స్మార్ట్ ఫ్యూచర్ని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎస్బీఐ పార్క్లో ఏర్పరిచామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రోజున ఎమ్మెల్సీగా సోము వీర్రాజు గారు, ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి శ్రీనివాస్ అని నేను ఈ యొక్క స్మార్ట్ ఫీచర్ని అధికారికంగా ప్రారంభించామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. గర్వంగా చెప్పడానికి ఎందుకు ఇంత అలాగా గర్వంగా అని చెప్తా ఉన్నాను అని అంటే, ఎక్కడా లేని విధంగా పార్క్ లైటింగ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ టోటలీ ఆటోమేటెడ్ అండ్ యాప్ కంట్రోల్డ్. అంటే చాలా స్మార్ట్ యాప్ ఇది. మీరు చూడొచ్చు, మీకు లైవ్లుగా చూపిస్తాం. ఇప్పుడు వెలుగుతున్న వెలుగులు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, వెలుగుల్లో ఉన్న రాష్ట్రాన్ని 2019-24 మధ్యన చీకట్లో పెట్టేసాడు. ఇదిగో స్మార్ట్ యాప్లో నొక్కుతున్నాను, చీకటమయం అయిపోయింది. అలాంటి చీకటమయం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో రాష్ట్రంలో వెలుగులు నింపుతా ఉన్నాం. ఆ వెలుగులు ఏ విధంగా ఉంటాయన్నది ఇదిగోండి నొక్కుతున్నారు. వంశీ గారు, అమృత అనేటువంటి స్కీమ్లో మేజర్గా నగరాల యొక్క సుందరీకరణ కోసం పార్క్స్ని డెవలప్ చేయాలనేది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అందులో నగరంలో సుమారు 30 పార్కుల్ని ఎమ్మెల్యే గారు డిజైన్ చేసి అన్ని ప్రాంత వాసులకు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఈ విధమైనటువంటి పార్కు పబ్లిక్ పార్క్ ఇది. అయితే పార్కులో ఇక్కడ దీన్ని మెయింటెనెన్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగర పెద్దలు దీన్ని మెయింటైన్ చేసే విధంగా ఇలా నగరంలో అనేకమైన చోట్ల పార్క్స్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందించదగ్గ అంశంగా నేను భావిస్తున్నాను.